నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పేరు మారుమోగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వినగానే నవ్వొస్తుంది, కానీ దీని వెనక ఉన్న అసహనం మాత్రం సీరియస్ అంటున్నారు విశ్లేషకులు. ఒక జడ్జి వ్యాఖ్యతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మీమ్స్ నుంచి ఉద్యమంలా మారిపోయింది. అసలేమిటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? ఎందుకు యువత దీనిని ట్రెండ్ చేస్తోంది? ఇప్పుడు చూద్దాం. భారత రాజకీయాలు సోషల్ మీడియా కలిస్తే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్. ఇటీవల దేశంలోని ఓ ప్రముఖ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. కొంతమందిని కాక్రోచ్లు పరాన్నజీవులు అంటూ వ్యాఖ్యానించారన్న వార్త వైరల్ కావటంతో యువత యాక్టివిటీస్లు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అక్కడి నుంచి పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటైరిక్ ఉద్యమం. మమ్మల్ని కాక్రోచ్లు అంటారా? అయితే దేశంలోని అన్ని కాక్రోచ్లు ఒక్కటవుతాయి అంటూ సోషల్ మీడియాలో మొదలైన సరదా పోస్టులు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇది కేవలం ఒక మీమ్ గా మొదలైందనుకున్నారు చాలా మంది. కానీ కొద్ది గంటల్లోనే దీనికి ప్రత్యేక లోగో, ఫేక్ మేనిఫెస్టో, డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్, సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్లు కూడా వచ్చేసాయి. సిస్టమ్ ఎంత తొక్కినా మళ్ళీ లేచే వాళ్ళం మేమే, స్ప్రే కొట్టిన బతికే పార్టీ, నైట్ షిఫ్ట్ ప్రజల రాజకీయ శక్తి అంటూ నెటిజన్లు సెటైరిక్ పోస్టులతో సోషల్ మీడియాను నింపేశారు. ఈ ట్రెండ్ కు యువత అంతగా కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, రాజకీయ అవకాశవాదం, వ్యవస్థపై పెరుగుతున్న అసహనం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, పరీక్షా పేపర్ లీకులు, మాట్లాడితే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దేశద్రోహి ట్యాగ్. ఈ పరిస్థితుల్లో యువత తమ అసంతృప్తిని సెటైర్ రూపంలో బయట పెడుతోందని సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో విడుదలైన ఫేక్ మేనిఫెస్టో కూడా వైరల్ అయింది. ఉదయం ఆలస్యంగా లేవటం ప్రాథమిక హక్కు, ఎగ్జామ్ ఫీజులు రిఫండ్, ఒత్తిడికి గురైన విద్యార్థులకు నిద్ర హామీ అంటూ వ్యంగ్య హామీలు ఇచ్చారు. కొంతమంది రాజకీయ నేతలు కూడా దీనిపై సరదాగా స్పందించడంతో ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది కేవలం కామెడీ కాదని, వ్యవస్థపై పెరుగుతున్న కోపానికి ఇది డిజిటల్ ప్రతిబింబమని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా యుగంలో యువత ఇప్పుడు సభలు పెట్టడం లేదు, మీమ్స్ పెడుతోంది, నినాదాలు ఇవ్వడం లేదు, హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు అదే కొత్త తరహా డిజిటల్ నిరసనకు సింబల్ గా మారింది. ఇది సరదా కామెడీనా, లేక యువత అసంతృప్తికి డిజిటల్ రూపమా? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.